ఇప్పుడే 'మ్యారియో' అనే ఒక మూవీ అయితే చూడడం జరిగిందనమాట. అసలు ఈ మూవీ చూసే ఇంట్రెస్టే లేదు. ఆ టైటిలు, ఆ థంబ్‌నెయిల్ మరియు ఆ కాస్టింగ్ చూసి వద్దురా మూవీ చూస్తే బలైపోతావు అని నా మైండ్ నాకు ఆల్రెడీ కాషన్ దియా. ఆల్రెడీ బోల్ దియా. కానీ మనం వింటామా ఏదో ఎగేసుకొని చూసాం అనిపించాము. కానీ మూవీ చూసాక అనిపించింది దీనమ్మ ఏం టార్చర్ రా బాబు మూవీ అనిపించింది. స్టార్టింగ్ బానే ఉంది భయ్యా. ఒక 15-20 మినిట్స్ ఓకే. ఏదో ట్రై చేస్తున్నారురా, ఏదో డ్రగ్ అంటున్నారు ఏదో సంథింగ్ చూద్దాము. కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉండబోతుందేమో. ఆ డ్రగ్‌కి 3 సింప్టమ్స్ ఉన్నాయి కదా! ఆ సింప్టమ్స్ కొంచెం ఏమన్నా ఎంగేజింగ్‌గా కలుపుతారేమో మూవీలో. ఏదో 'మ్యారియో' అంటున్నారు, కార్ అంటున్నారు. ఇప్పుడు 'నయనతార' గారి 'డోరా' చూసాం కదా! అలా ఏమన్నా ఉంటదా అని చెప్పి చిన్న కొంచెం క్యూరియాసిటీతో అలా వెయిట్ చేస్తా ఉన్నాను. చూడడం చిరాకొచ్చేసింది. 'సూపర్ రాజా' గారు కష్టపడి మూవీ ప్రమోషన్ చేస్తే మోటో వ్లాగింగ్ అని తిట్టారు కదా! ఈ మూవీ చూసినోళ్ళు కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తది. ఇదెక్కడ టార్చర్ రా స్వామి ఓన్లీ కార్‌లోనే అలా తిప్పేశారు మూవీని. అలా ఎంతసేపు తీసుకోబోతారు ఆ కార్‌లో? ఆ కార్‌లో అలా 1 అవర్ 45 మినిట్స్ లేకపోతే 1 అవర్ 30 మినిట్స్ మొత్తం కార్‌లోనే ఉంటది. వాళ్ళేదో మాట్లాడుతూనే ఉంటారు కార్‌లో. అది మనకి ఏం అర్థం కాదు. ఏదో మాట్లాడుతా ఉంటారు. చాలా కష్టపడి కామెడీ చేయాలని ట్రై చేస్తుంటారు. ఆ కామెడీ చూస్తుంటే మనకేమో నవ్వు రాదు. అలా చూడలేక చచ్చిపోయానురా బాబు అనిపించింది. ఆ 3 సింప్టమ్స్‌ని గాని సరిగ్గా యూజ్ చేసుకోవుంటే మూవీ ఇంకోలాగా తీసుండొచ్చు. మంచిగానే పెట్టుకున్నారు. స్టార్టింగ్ లైన్ అయితే బానే డెవలప్ చేసుకున్నారు. ఆ స్టోరీ లైన్ బాగుంది. ఆ మూవీ పిచ్ బాగుంది. అంతా బానే ఉంది గానీ, వాళ్ళు తీసుకెళ్ళిన విధానం అయితే చాలా దారుణంగా అనిపించింది. కొన్ని సీరియస్ సిట్యుయేషన్ కూడా కామెడీ చేసేయడం, కామెడీ సిట్యుయేషన్‌ని సీరియస్ చేయడం చిరాకేసిందిలే అబ్బా! చూడలేకపోయాం మూవీని. మన మూవీ అంటే ఏంది ఒక ఇంట్రెస్ట్, ఒక ఎంజాయింగ్‌తో అలా ఓపికగా కూర్చొని ఏదో జరగబోతుందని ఎంగేజింగ్‌గా అలా చూస్తాం. ఒక మూవీ మీద ఇంట్రెస్ట్ పోయాక నువ్వు ఎంత ఎంగేజింగ్‌గా, ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చూద్దాం అనుకున్నా సరే నీకు ఆ మూవీ అనేది ఎక్కదనమాట. నాకు స్టార్టింగ్ 40 నిమిషాలు, 50 నిమిషాలు చూసాక ఇంకా మూవీ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ అయితే దొబ్బింది. కాబట్టి తర్వాత వాళ్ళు ఎంత బాగా ఏం చేసినా నాకు ఎక్కట్లేదు మూవీ. లాస్ట్‌కనేమో ఎక్కతదేమో క్లైమాక్స్ అని చెప్పి అలా వెయిట్ చేస్తా ఉన్నాను. ఎక్కేది కాదు కదా! ఇంతసేపు ఈ క్లైమాక్స్ కోసం వేస్ట్ చేసావా అని చాలా రిగ్రెట్ ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బక్క అనిపించింది నాకైతే మూవీ. ఎవరైనా సరే మూవీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడబాకండి. మూవీ అయితే అంత గొప్పగా ఏమీ లేదు. చాలా బక్క అనిపించింది నాకు. అయినా పర్లేదు బొక్క, గిక్క అయినా సర్లే మీ 'హబ్బా పటేల్' ఉంది చూస్తామంటే ఇక మీ ఇష్టం. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు. చూడండి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది.